మెడికల్ కాలేజెస్ లో, ఇంజనీరింగ్ కాలేజెస్ లో మహిళలకి రిజర్వేషన్ కల్పించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మన ఎంతో మందిని చూస్తున్నాం, మన గుంటూరు నుంచి లేకపోతే మన మంగళగిరి నుంచి ఎంతో మంది మహిళలు రిజర్వేషన్ వల్ల డాక్టర్స్ అయ్యారు, సక్సెస్ఫుల్ గా ఇంజనీర్స్ అయ్యారు. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి చాలా సక్సెస్ అయ్యారంటే అది కేవలం ఆయన ఇనిషియేటివ్ వల్లనే. ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా స్త్రీ శక్తి ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది మహిళలకి బెనిఫిట్లు ఇస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసాము, మన రాష్ట్రం ఎంతో కష్టాల్లో ఉంది. ధరలన్నీ పెరిగిపోయాయి, అవునా కాదా? నిత్యావసర ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ధరలు పెరిగిపోయాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి. అదే కాకుండా ఇప్పుడు విద్య ఉన్న చాలా మందికి జాబులు లేవు. కంపెనీస్ ఏమైనా వచ్చాయా అండి ఇక్కడికి కొత్తవి?